IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఈ నెల 18న పూరి రత్న భండార్ తెరిచేందుకు ముహూర్తం నిర్ణయించారు. పూరిలో విశ్వనాథ రథ ఆధ్వర్యంలో భేటీ అయిన హై లెవెల్ కమిటీ రేపు స్వామివారికి సునాభేష కార్యక్రమం నిర్వహించబోతున్నారు. రత్న భండార్ కు 18న వెళ్లాలని నిర్ణయించారు. ఉదయం 9:51 నుంచి మధ్యాహ్నం 12:15 మధ్య ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు పూరి జగన్నాథ ట్రస్ట్ ఆలయ పండితులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, ఉత్కంఠగా ఉన్నటువంటి రత్న భండాగారం సంబంధించి 18వ తేదీన అయితే ఉత్కంఠ వేసే అవకాశం ఉంది. ఏదైతే 14వ తేదీన SOP ప్రకారం అసలు రథ కమిటీ నిర్ణయించిన ప్రకారం కమిటీ నిర్ణయించిన ప్రకారం 14వ తేదీన ఓపెన్ చేశారు. అయినప్పటికీ కూడా ఓపెన్ చేయడానికి చాలా సమయం పట్టింది. డోర్స్ ఓపెన్ కాకపోవడంతో LAR సంబంధించిన సిబ్బందితో కటర్స్ డోర్ ని ఓపెన్ చేసి వెంటనే సమయం ఇచ్చుకోవడంతో ఏదైతే SOPకి సంబంధించిన గైడెన్స్ ప్రకారం సమయం ఇచ్చుకోవడంతో తిరిగి అక్కడే లాక్ చేసి లాక్ ని భద్రతకు సంబంధించి ఖజానా కబ్జా చేశారు. అయితే దీనికి సంబంధించి మరోవైపు పూరిలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలకు సంబంధించి 17వ తేదీన ఈ ఉత్సవాలు అయితే ముగిలోనే ఏదైతే సునాభేష కార్యక్రమం ఉందో సునాభేష కార్యక్రమంతో పూరి జగన్నాథ ఉత్సవాలు ముగిన నేపథ్యంలో 18వ తేదీన నిర్ణయించాలని చెప్పేసి ఆలయ పండితులు కానీ ట్రస్ట్ బోర్డు ఐదేళ్ళు కలిసి కాసేపు క్రితం జరిగినటువంటి మీటింగ్ లో నిర్ణయించింది. దీంతో 18వ తేదీ ఉదయం 9:51 నుంచి 12:15 మధ్యలో శుభముహూర్తంగా నిర్ణయించారు. దీంతో ఇదే సమయంలో ఆల్రెడీ తాళాలు ఇప్పటికే పగలగొట్టిన నేపథ్యంలో కొత్త తాళం అందుబాటులో ఉన్న నేపథ్యంలో 18వ తేదీ ఉదయం వెళ్లాలని చెప్పేసి అధికారులు కానీ ఆలయ ట్రస్ట్ సిబ్బంది అయితే ఇప్పుడు ఇందాక కాసేపు జరిగినటువంటి కమిటీలో నిర్ణయించారు. మరోవైపు అనేక మంది బాలు, అంటే పూరి రత్న భండార్ లో మరో రహస్య గది ఉందనే వార్తలు వస్తున్నాయి కదా, దీనికి సంబంధించి ఆలయ అధికారులు ఏం చెప్తున్నారు? ఎవరైతే పూరి రత్న భండార్ సంబంధించి ఇప్పటి వరకు మొదటి 1, 2వ గదులకు మాత్రమే వెళ్లారు. ఆ గదిలో అయితే ఇప్పటికీ బంగారం ఉంటుంది. అది ఆలయంలో ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం కార్యక్రమం లక్ష్మీదేవికి అటు పూరి జగన్నాథ స్వామికి ప్రభుత్వం కూడా వాడుతుంటారు. రేపు సునాభిషేక కార్యక్రమంలో కూడా ఆ బంగారాన్ని తీసుకొచ్చి ఆ బంగారం పడే స్వామివారిని ఇస్తూ ఉంటారు. అయితే తాజాగా ఏదైతే ఈ చరిత్రకారులు కొంతమంది చెప్తా ఉన్నారు, ఏదైతే ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా పూరికి సంబంధించిన చరిత్రకారు, ఆయన కూడా మరికొన్ని కళలు ఉన్నాయి. ఇందులో వేల కోట్ల సంపద ఉంది. లక్ష్మీదేవికి సంబంధించిన కిరీటాలు, రత్నాలు, కొన్ని స్వర్ణసింహాసనాలు, మహాలక్ష్మికి సంబంధించిన వడ్డానాలు కూడా ఉన్నాయని చెప్పేస్తున్నారు. దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చరిత్రకారులు కోరుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ బాలు.